హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ 5 కంటిన్యూషన్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. కిరణ్ గురించి కుటుంబరావు తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ కిరణ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. ఇష్టం లేకుండానే శశి బిడ్డను కనడానికి సిద్ధమవుతుంది. శశిను పార్వతి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక అందమైన ఆడపిల్లకు జన్మనిస్తుంది శశి. బేబీ చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. డెలివరీ అయ్యి నెల రోజులు కాకుండానే తన అందం మీద ఫోకస్ పెట్టి మళ్ళీ ఆడిషన్స్కు వెళ్తూ ఉంటుంది. పాప బాధ్యత మొత్తం పార్వతి మీదే పడుతుంది. శశి చెల్లెలు చిన్ని డిగ్రీ పూర్తి చేసుకుని MBA చదవడానికి హాస్టల్కు వెళ్తుంది. చాలా రోజులు ప్రయత్నించాక అతి కష్టం మీద ఒక సీరియల్లో ఛాన్స్ వస్తుంది శశికు. అదేంటే, బిడ్డ పుట్టి కనీసం 3 నెలలు కూడా కాలేదు, ఛాన్స్ వచ్చిందని కేరళ వెళ్ళిపోతానంటున్నావు. చిన్ని కూడా లేదు, నేను ఒక్కదాన్నే ఎలా మేనేజ్ చేస్తాను? కనీసం ఈ పసిదాని మొహం చూసైనా కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకో అంటుంది పార్వతి. నువ్వు చెప్పిన మాటలు వినడం వల్ల ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్ అయ్యాను. ఇది కూడా ఈ బిడ్డ వల్లే. మళ్ళీ ఈ ఛాన్స్ కూడా మిస్ అయితే ఇక నాకు ఛాన్స్ ఈ లైఫ్లో దొరకదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వెళ్లాల్సిందే. ఎవరి మాట వినను. రేపే నా ప్రయత్నం. నాకు కొంచెం డబ్బు అవసరమవుతుంది, అరేంజ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది శశి. ఇప్పుడెందుకు పార్వతి ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచన ఏదో శశి పెళ్ళైనప్పుడు ఆలోచించుంటే ఈ సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. అల్లుడున్నప్పుడే నువ్వు శశికు నచ్చచెప్పి ఉంటే వాళ్ళ కాపురం బాగుండేది. బిడ్డ బాధ్యత పూర్తిగా నాది అని మాటిచ్చావు కదా, నువ్వే చూసుకోవాలి అంటాడు కుటుంబరావు. పాపని చూసుకోవడానికి నాకేమీ ఇబ్బంది లేదండి. మీకు చూస్తే వయసు మీద పడుతుంది. చిన్ని కాలేజ్ ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. తన కాలేజ్ ఫీజుకు హాస్టల్ ఫీజుకు చాలా ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇది ఆడిషన్స్కు వెళ్ళడానికి, అక్కడ చెన్నైలో ఉండడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు అందరూ ఖాళీగా ఉండి ఇంట్లో తిని కూర్చుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అంటూ బాధపడుతుంది. ఉదయం కాగానే శశి రెడీ అయ్యి లగేజ్ తీసుకుని చెన్నైకు బయలుదేరుతుంది. పుట్టిన బిడ్డను వదిలి వెళ్తున్నాను అని చిన్న ఆలోచన కూడా లేకుండా శశి సంతోషంగా చెన్నైకి వెళ్ళిపోతుంది. పసిబిడ్డతో పార్వతి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. శశి అనుకున్నట్లుగానే సీరియల్స్, యాడ్స్ చేస్తూ బిజీ అయిపోతుంది. కనీసం కాల్ చేసి మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండదు. తల్లి తండ్రి లేకుండానే ఆ పసిబిడ్డ ఎదుగుతూ ఉంటుంది. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత చిన్ని చదువు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైపోతుంది. శశి తనకు నచ్చినప్పుడు మనీ పంపిస్తూ ఉండేది. శశి జీవితం ఇలా అయిపోయింది. 3 ఏళ్ల కూతుర్ని వదిలి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. పల్లవికి పెళ్లి చేయాలి, చేతిలో చిల్లిగవ్వలేదు అని కుటుంబం గురించి ఆలోచిస్తూ అనారోగ్యం పాలవుతాడు కుటుంబరావు. కుటుంబరావు బాధను చూసి, పల్లవి, నాన్న మీరేమీ బాధపడకండి. నా చదువు ఇప్పుడే కదా పూర్తయింది. MBA చదివాను, నాకు మంచి జాబే వస్తుంది. అక్క కూతురు అనీను మీ అందరినీ నేనే చూసుకుంటాను అని ధైర్యం చెప్తూ వస్తుంది. అమ్మ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను, ఏమైనా కావాలంటే కాల్ చేయి, వచ్చేటప్పుడు తీసుకొస్తాను అని ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది పల్లవి. జాబ్ కోసం తెలిసిన కంపెనీలు అన్నీ ప్రయత్నిస్తూ ఉంటుంది. సాయంత్రానికి అలసటతో ఇంటికి చేరుకుని, ఏమో అనుకున్నాను, జాబ్ సంపాదించడం చాలా కష్టం, కానీ ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, హనీని కూడా మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పల్లవి, ఎప్పుడొచ్చావు? కాఫీ తీసుకురానా అంటుంది పార్వతి. పల్లవి కాఫీ తాగుతూ, ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. ఏమీ లేదు చిన్ని, హనీకు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. అమ్మ కావాలి అని దానికి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటుంది. సర్లే అని మధ్యాహ్నం మీ అక్కకు కాల్ చేశాను. ఏమీ మాట్లాడకుండా విసుక్కుని కాల్ కట్ చేసేసింది. ఆ పసి మనసు చాలా బాధపడుతుంది.
ఉదయం నుండి ఏమీ తినలేదు. నేనే శశి విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను అనిపిస్తుంది చిన్ని అని బాధపడుతుంది పార్వతి. అయిపోయింది కదమ్మా, ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? ఈ ఆలోచన ముందే ఉండాలి అంటూ ఆడుకుంటూ ఉన్న హనీ దగ్గరకు వెళ్ళి, హనీ ఏం చేస్తున్నావు అంటుంది చిన్ని. ఆడుకుంటున్నాను. మా అమ్మ నాతో మాట్లాడట్లేదు అంటుంది బాధపడుతూ. అమ్మ కొంచెం బిజీగా ఉందట. నేనున్నాను కదా, నేను మాట్లాడతాను. నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను అని ప్రేమగా అడుగుతుంది పల్లవి. నువ్వు మా అమ్మవి కాదు, పిన్నివి కదా. మా అమ్మని కనీసం నేనెప్పుడూ చూడలేదు అంటుంది హనీ. మీ అమ్మ అచ్చు నాలాగే ఉంటుంది, మా అక్క కదా. అయినా నేను మీ అమ్మకు చెల్లెలను కాబట్టి నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు. పిన్ని అనవసరం లేదు. నేనే నిన్ను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ కొనిపెడతాను. మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తాను. ఇక నుండి నన్ను అమ్మ అని పిలువు అని లాలిస్తూ చెబుతుంది పల్లవి. హనీ పల్లవిను కౌగిలించుకొని ముద్దు పెట్టి, లవ్ యూ అమ్మ. ఇక నుండి నువ్వే మా అమ్మవి అండ్ నా బెస్ట్ ఫ్రెండ్వి అంటుంది. ఓకే, ఇప్పుడు మనిద్దరం కలిసి భోంచేద్దాం పదా అంటూ హనీకు అన్నం తినిపించి పడుకోబెడుతుంది. హనీ పడుకుంది కదరా చిన్ని, రా భోంచేద్దాం అంటుంది పార్వతి. సరే అమ్మా, ఫ్రెష్ అయి వస్తాను అని ఫ్రెష్ అయి భోజనం చేస్తూ ఉంటుంది పల్లవి. ఇంతలో శశి నుంచి కాల్ వస్తుంది. గాయపడిన మనసుతో ఉన్న పార్వతి శశి కాల్ చేయగానే ఉక్రోషంతో రగిలిపోతూ, ఏం మనిషివే నువ్వు, కనీసం కన్న కూతురితో ఫోన్లో కూడా ప్రేమగా మాట్లాడలేకపోతున్నావు. నువ్వు ఇలాంటి దానివని తెలియక నేను నిన్ను సపోర్ట్ చేశాను అని కోపంగా తిట్టేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా అని ఫోన్ లాక్కుని పల్లవి, ఏం చేస్తున్నావు అక్క, ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఫైన్ రా చిన్ని. అమ్మ ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? నాకు షూటింగ్ వల్ల అస్సలు ఖాళీ ఉండట్లేదు. టైం ఉంటే నేనే కాల్ చేస్తాను కదా. పైగా షూటింగ్లో ఉన్నప్పుడు కాల్ చేసి నీ కూతురితో మాట్లాడు అంటుంది. అసలే నాకు పెళ్ళై పిల్ల ఉంది అన్న సంగతి ఇక్కడ ఎవరికీ తెలియదు. అమ్మ అమ్మ అని మాట్లాడుతుంటే అందరి ముందు నేను ఎలా మాట్లాడాలి? అందుకే కాల్ కట్ చేశాను. అయినా హనీకు కావాల్సిన మనీ నేను మంత్లీ పంపిస్తున్నాను కదా. ఇంకేంటి అమ్మకు ప్రాబ్లం? ఎందుకు హనీ అమ్మ అని మాటిమాటికి కాల్ చేస్తుంది? ఇవ్వు, ఇప్పుడు మాట్లాడతాను అంటుంది చిరాగ్గా. తను తినేసి పడుకుందిలే అక్క, నువ్వు జాగ్రత్త అంటుంది పల్లవి. ఓకే చిన్ని, నువ్వైనా అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడే షూటింగ్ అయిపోయింది, చిన్న పార్టీ ఉంటే వెళ్తున్నాను అంటుంది శశి. ఓకే అక్క, జాగ్రత్త అని కాల్ కట్ చేస్తుంది పల్లవి. ఏంటే, ఏమంటుంది మీ అక్క అంటుంది పార్వతి. ఏమీ లేదులేమ్మా, తను కొంచెం బిజీగా ఉందట. ముందు నువ్వు భోజనం చేయి అంటుంది పల్లవి. చిన్ని, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది అంటాడు కుటుంబరావు. ప్రజెంట్ ఏమీ సెట్ అవ్వలేదు నాన్న, కాల్ చేస్తాను అన్నారు అంటుంది చిన్ని. ఉదయం పేపర్లో ఒక యాడ్ చూశానమ్మా. పార్వతి, ఆ పేపర్ ఇటు తీసుకురా అంటాడు కుటుంబరావు. ఏం యాడ్ నానా అంటుంది పల్లవి. డీకే స్పార్క్ ఏజెన్సీ అట, మన హైదరాబాద్లోనే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారట. ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు చాలానే ఉన్నాయని విన్నాను. రేపు ఒకసారి ట్రై చేయి అంటాడు కుటుంబరావు. అవునానా, ఈ కంపెనీ గురించి నేను కూడా విన్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారట. మెయిన్ బ్రాంచ్ చెన్నైలో ఉందట. ఇందులో అవకాశం దొరకడం చాలా కష్టం, కానీ ట్రై చేస్తాను అంటుంది పల్లవి. శశి టిక్టాక్గా రెడీ అయి తన ఫ్రెండ్ నేహాతో కలిసి పార్టీకి వెళ్తుంది. పార్టీ లోపలికి ఎంటర్ అవ్వగానే శశి చుట్టూ అంతా చూసి, ఏంటే లోపల ఇంత ప్లెజెంట్గా ఉంది, ఇంతకీ ఏం పార్టీ అంటుంది కుతూహలంగా. ఇది ఒక పెద్ద కంపెనీ ఇస్తున్న ప్రైవేట్ పార్టీ. డీకే ఏజెన్సీస్ వాళ్ళు హైదరాబాద్లో న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నారట. మెయిన్ బ్రాంచ్ ఇక్కడే కదా, అందుకే మేనేజింగ్ డైరెక్టర్స్ కలిసి ట్రీట్ ఇస్తున్నారు. మనలాంటి చిన్న చిన్న వాళ్లకు ఈ పార్టీకి ఎంట్రీ ఉండదు. మన సీరియల్ డైరెక్టర్ను మేనేజ్ చేసి మనం కూడా వచ్చేలా చేశాను. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పార్టీలు దగ్గరుండి చూడాలి.
లైఫ్లో ఎప్పుడూ చూడలేని బ్రాండ్స్లా మందు కూడా ఉంటుంది. ట్రై చేద్దాం పదా అంటుంది. ఇద్దరూ కలిసి మందు తాగడం ప్రారంభిస్తారు. నువ్వు తాగుతూ ఉండు, నేనిప్పుడే వచ్చేస్తాను అంటూ నేహ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పార్టీ మొదలైపోయి అంతా హడావిడిగా ఉంటుంది. శశికు ఎవరూ తెలియక మందు ఎక్కువై సైలెంట్గా ఒక్కడే కూర్చుని ఉంటుంది. ఎంతసేపటికి నేహ రాకపోయేసరికి వెతుక్కుంటూ తూలుతూ హోటల్ లోపలికి వెళ్తుంది శశి. ఒక్కో రూమ్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. నేహ తను చేసే సీరియల్ డైరెక్టర్తో రూమ్లో ఉంటుంది. బయట రూమ్ డోర్ను గట్టిగా కొడుతూ ఉంటుంది శశి. నేహ డ్రెస్ సరి చేసుకుని వచ్చి డోర్ తీసి, శశి నువ్వేంటిక్కడ? అక్కడే ఉండమని చెప్పాను కదా, ఇటెందుకు వచ్చావు అంటుంది. నేహ నువ్వేనా? నాకు బాగా కళ్ళు తిరుగుతున్నాయి, పడిపోయేలా ఉన్నాను అంటూ వెంటనే స్పృహ కోల్పోతుంది శశి. నేహ శశిను లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో పడుకోబెడుతుంది. ఎవరు అంటూ ఆ డైరెక్టర్ బయటకు వస్తాడు. చెప్పాను కదా శశి కూడా నాతో వచ్చిందని. మందు తాగేటప్పటికీ స్పృహ కోల్పోయింది అంటుంది సింపుల్గా. ఆ డైరెక్టర్ శశిను కింద నుంచి పైకి చూస్తూ, నాకు ఎప్పటినుంచో దీన్ని అనుభవించాలని ఉంది, కానీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక అడగలేకపోయాను అంటాడు కసిగా చూస్తూ. మరి నేను నచ్చలేదా అంటుంది నేహ. నువ్వు నాకు కమిట్మెంట్ కదా, ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, కావలసినప్పుడు నువ్వే వస్తావు. కానీ ఈ శశి అలా కాదు, సీజనల్ ఫ్రూట్ లాంటిది, సమయం ఉన్నప్పుడే కోరిక తీర్చుకోవాలి అంటాడు. స్పృహలోకి వస్తే గోల చేస్తుందేమో అంటుంది నేహ. బాగా మందులో ఉంది, అది దిగేటప్పటికి ఉదయం అవుతుంది. ఇప్పుడు జరిగినది ఏది గుర్తుండదు. నువ్వు వెళ్ళి పార్టీని ఎంజాయ్ చేయి, నేను ఈ శశితో నా కోరిక తీర్చుకొని వస్తాను అంటాడు. ఓకే అంటూ నేహ అక్కడ నుంచి పార్టీ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ డైరెక్టర్ స్పృహలో లేని శశిను బెడ్ మీదకు తీసుకువెళ్ళి శశి డ్రెస్ తీసి పక్కకు విసిరేసి కామదాహంతో తన కఠినమైన కోరికను జంతువుల శశిపై తీర్చుకుంటాడు. నేహ పార్టీలో మందు తాగుతూ కూర్చుంటుంది. చాలాసేపటి తర్వాత ఆ డైరెక్టర్ నేహ దగ్గరకు వచ్చి, ఏదో అనుకున్నాను కానీ మీ శశి ఫ్రెష్ క్యాండిడేటే, ఇప్పటి వరకు ఎవరితోనూ సెక్స్ చేసినట్లు లేదు, చాలా తృప్తిగా ఉంది. చాలా రోజుల తర్వాత సెక్స్లో మనసుకు సంతృప్తి అనిపించింది అంటాడు. మరి ఏం చేసావు దాన్ని అంటుంది నేహ. ఏమీ చేయలేదు, మత్తుగా నిద్రపోతుంది, బెడ్షీట్ కప్పి వచ్చేసాను అంటాడు. పని అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అంటాడు ఆ డైరెక్టర్. మరి శశిను తీసుకెళ్ళొద్దా అంటుంది నేహ. ఆ మత్తు దిగి స్పృహలోకి వచ్చాక తనే లేచి రూమ్కి వస్తుందిలే. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళావనుకో, జరిగినదంతా తనకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు కనిపించలేదు, అందుకే రూమ్కి వెళ్ళిపోయాను అని చెప్పి తప్పించుకో. ఏం జరిగిందో తెలియక అదే నోరు మూసుకుంటుంది అంటాడు డైరెక్టర్. పార్టీ ఫినిష్ అయిపోయాక డీకే ఏజెన్సీ డైరెక్టర్స్ హోటల్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఉదయం కాగానే ఆ డైరెక్టర్స్ పార్టీకి అయిన ఖర్చు మేనేజర్తో సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. మెల్లమెల్లగా శశికు స్పృహ వస్తూ ఉంటుంది. భారంగా తన కళ్ళను విప్పుతూ తల పట్టుకుని లేచి బెడ్ మీద కూర్చుంటుంది. ఏంటి నాకు ఏదోలా ఉంది, తలంతా పట్టేసింది అంటూ కళ్ళు తెరవగానే తన ఒంటి మీద ఒక్క నూలు పువ్వు కూడా ఉండదు. వెంటనే బెడ్షీట్ కవర్ చేసుకుని అటు ఇటు కంగారుగా చూస్తూ ఉంటుంది. బయట నుంచి ఎవరో డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక బెడ్షీట్ కవర్ చేసుకుని వెళ్ళి డోర్ లాక్ పెట్టేసి ఏడుస్తూ తన బట్టలు ఎక్కడున్నాయా అని రూమ్ అంతా వెతుక్కుంటూ ఉంటుంది. బయట నుండి డోర్ కంటిన్యూగా కొడుతూనే ఉంటాడు ఆ క్లీనర్. అటుగా వస్తున్న హోటల్ మేనేజర్, ఏంటి అలా డోర్ లాక్ చేస్తున్నావు, ఏమైనా ఇబ్బందా అని అడుగుతాడు. లేదు సార్, నైట్ పార్టీ కోసం బుక్ చేసుకున్న రూమ్స్లో ఈ ఒక్క రూమే మిగిలింది, ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరైనా ఉన్నారో లేదో తెలియట్లేదు సార్ అంటాడు. శశి బెడ్ కింద ఉన్న డ్రెస్ను వేసుకుని ఫేస్ వాష్ చేసుకుని వెంటనే డోర్ లాక్ తీస్తూ చూస్తుంది. గుడ్ మార్నింగ్ మేడం, రూమ్ బుకింగ్ టైం అయిపోయింది, ఈ రూమ్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వెళ్తే
క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటాడు. ఓకే ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్, నా బ్యాగ్ కనిపించట్లేదు, తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది శశి. మేనేజర్ శశిను అలాగే పరిశీలనగా చూస్తూ ఉంటాడు. మొహాన్ని కవర్ చేసుకుంటూ శశి రూమ్లోనికి వెళ్ళిపోతుంది. డీకే ఏజెన్సీ డైరెక్టర్స్ ఇద్దరు బ్యాగ్స్ తీసుకుని బయలుదేరుతారు. మా బిల్ క్లియర్ అయిపోయింది మేనేజర్, మేము వెళ్తున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ అంటాడు. అయ్యో ధీరజ్ గారు, మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీ ప్రతి పార్టీ మా హోటల్లోనే జరగాలి అంటాడు మేనేజర్. రూమ్లో నుంచి శశి బ్యాగ్ తీసుకొని కంగారుగా వచ్చి ధీరజ్ ఫ్రెండ్కు డాష్ ఇస్తుంది. సారీ అండి, చూసుకోలేదు అంటూ హడావిడిగా వెళ్ళిపోబోతుంది. హలో మేడం, నా గ్లాస్ కింద పడిపోయాయి, వచ్చి తీసి ఇచ్చేసి వెళ్ళు అంటాడు ధీరజ్ ఫ్రెండ్. ఎవరు అమ్మాయి అంటాడు ధీరజ్. మన పార్టీకి వచ్చిన వాళ్ళు ఎవరో బుక్ చేసుకున్నట్లున్నారు సార్. మేడంకి ఇంకా మత్తు దిగినట్లు లేదు, అందరూ వెళ్ళిపోయారు, ఈవిడ రిలాక్స్ అయ్యారు ఇప్పటి వరకు అంటాడు మేనేజర్ నవ్వుతూ. అవునా, ఎక్కడో చూసినట్లుందే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ధీరజ్. శశి వెనక్కు వచ్చి కింద పడిన గ్లాసెస్ తీసుకొని క్షమించండి చూసుకోలేదు అంటూ గ్లాసెస్ ఇస్తూ అతన్ని ముఖాన్ని చూసి షాక్లో ఉండిపోతుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు? డీకే స్పార్క్ ఏజెన్సీకి మెయిన్ డైరెక్టర్ ఆయనే అంటాడు మేనేజర్. మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శశి అతన్ని చూసి ఎందుకు షాక్లో ఉండిపోయింది, అసలు ఆ డైరెక్టర్ ఎవరు అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.